ఒక చిన్న గ్రామంలో వినయ్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా సహాయకారీ స్వభావం కలవాడు. ఎవరికైనా సహాయం కావాలంటే వినయ్ వెంటనే ఉండేవాడు. వృద్ధులకు మందులు కావాలంటే ఒక్కసారి కూడా ఆలోచించకుండా తీసుకెళ్లేవాడు. పండుగల సమయంలో రాత్రింబవళ్లు శ్రమిస్తూ అందరూ సంతోషంగా ఉండేలా చూసుకునేవాడు. గ్రామంలో వాళ్లు తరచూ వినయ్ గుండె బంగారంలాంటిది అని చెప్పేవారు. ఒక సంవత్సరం గ్రామంలో పెద్ద ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఎప్పటిలాగే వినయ్ ఎక్కువ బాధ్యతలు తీసుకున్నాడు. అలంకరణలు, భోజనం, కూర్చోవడానికి ఏర్పాట్లు అన్నీ ఎంతో శ్రద్ధగా చూసుకున్నాడు. ఆ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అందరూ ఆనందించారు. కొన్ని రోజుల తరువాత గ్రామంలోని ఒక వ్యక్తి అయిన సురేష్ వినయ్ దగ్గరకు వచ్చి పెద్ద మొత్తం డబ్బు అడిగాడు. అది అత్యవసరం అని చెప్పాడు. వినయ్ ఓపికగా విన్నాడు. కాని ఈసారి అతను సందిగ్ధంలో పడ్డాడు. తన కుటుంబ బాధ్యతలు ఉన్నందున అంత డబ్బు ఇవ్వలేనని అర్థమైంది. మొదటిసారి వినయ్, లేదు, క్షమించు, నేను సహాయం చెయ్యలేను అని చెప్పాడు. ఆ ఒక్క మాట అన్నీ మార్చేసింది. గుసగుసలు మొదలయ్యాయి. వినయ్ మారిపోయాడు. అతను తనకు సౌకర్యంగా ఉన్నప్పుడే సహాయం చేస్తాడు. అంత మంచితనం నటనేమో. వినయ్ చాలా బాధపడ్డాడు. ఇంతవరకు తాను చేసిన సహాయాలను గుర్తుచేసుకున్నాడు. కాని ఇప్పుడవి ఎవరికీ గుర్తులేనట్టుగా అనిపించింది. రోజులు గడిచాయి. వినయ్ కొంచెం మౌనంగా మారాడు. కాని సహాయం చేయటం మాత్రం ఆపలేదు. ఒక సాయంత్రం ఒక వృద్ధురాల్ని రోడ్డు దాటించాడు. ఆమె నవ్వుతూ, ఎవరేమంటారో పట్టించుకోకు, నిజమైన మంచితనానికి ప్రశంస అవసరం లేదు అంది. వినయ్ చిన్నగా నవ్వుకున్నాడు. ఒక ముఖ్యమైన విషయం అతనికి అర్థమైంది. ఇది ఒక మనుషుల సహజ స్వభావం. మనస్ఫూర్తిగా 100 మంచి పనులు చేసినా ఒక లేదు అన్న మాటతో వాటన్నింటినీ మర్చిపోతారు. కాని వినయ్ మాత్రం తన మంచితనాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అది అతని అసలు స్వభావం. Thank you for watching. Subscribe for more videos.